ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి ఆయనను స్తుతించుకునే కృప దేవుడి ఉదయకాలమును మాకు అనుగ్రహించాడు. మీ కుటుంబ సమేతముగా మాతో కూడా కలిసి ఆరాధనలో పాలు పొందాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయమును ప్రభా సంఘ బిడ్డలందరితో కూడా కలిసి మిమ్మల్ని స్తుతించుకునే కృపనిచ్చారు. మీకు వందనాలు తండ్రి. అయా, మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాలలో ఉండి నడిపిస్తున్నారు. మీకు వందనాలు. ఎంతోమంది లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోచుండగా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు. మాకు ఆయుష్కాలాన్ని ఆరోగ్యమునిచ్చారు. నీకే స్తోత్రాలు ప్రభా. ఇవదే కాలమున అయా తండ్రి, మా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మిమ్మల్ని స్తుతించుకోవడానికి సహాయము చేయండి. ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ప్రతి వారి హృదయాలను మీరు దర్శించి అయా ఉదయ కాల సమయమున ప్రభా అయా తండ్రి, కుటుంబ సమేతముగా నేను స్తుతించుకునే కృపను అనుగ్రహించమని అడుగుచు ఉన్నాం. అయా మా జీవితాలలోనూ చేసిన మేలులను ఉపకారములను అయా తలంచుకొని ప్రభా అయా తండ్రి, నిండు మనసుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను అనుగ్రహించండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా ఉంచండి. ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించండి. నీ పరిశుద్ధాత్మ చేత సంధించమని సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలతో ఈ ఉదయకాల ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కూడా చప్పట్లు కొడుతూ పాటలు పాడుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. స్తోత్రము 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 యేసయ్య అనే పాట పాడుచు ఈ సమయంలో మనం అందరం కూడా ప్రభువు నామాన్ని కనపరుద్దాం. స్తోత్రం స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రాలేసయ్యా. నా బాహుబలము నీకు తోడైందని వాగ్దానం చేసినటువంటి మన దేవునికి మనమందరం కూడా చప్పట్లు కొడుతూ సంతోషముతో ఈ సమయంలో దేవుని నామాన్ని కనపరుద్దాం. నా బాహుబలం నీకు తోడైయుండును, నా బాహుబలం నీకు తోడైయుండును అని నీవు అన్నావు మా ప్రభువా. మమ్మును నీవు బలపరచావు మా తండ్రి అని నీవు అన్నావు మా ప్రభువా. మమ్మును నీవు బలపరచావు మా తండ్రి. నీ కొరకే జీవితం, నీ సేవకే మేమంకితం. నీ కొరకే జీవితం, నీ సేవకే మేమంకితం. స్తోత్రం 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 స్తోత్రాలేసయ్యా. 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 అవును ప్రభువా, మా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చి దేవా, మా మొరలో వింటున్న దేవా, మీకే స్తోత్రములు వందనాలంటూ ఈ సమయంలో అందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ప్రార్థనకు నేనుత్తరమిచ్చెదను, నీ ప్రార్థనకు నేనుత్తరమిచ్చెదను అని నీవు అన్నావు మా ప్రభువా. మా మొరలు విన్నావు మా తండ్రి అని నీవు అన్నావు మా ప్రభువా. మా మొరలు విన్నావు మా తండ్రి. నీ కొరకే జీవితం, నీ సేవకే మేమంకితం. నీ కొరకే జీవితం, నీ సేవకే మేమంకితం. స్తోత్రం 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 స్తోత్రాలేసయ్యా. 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 ఏ విరోధియు మీపై విజయమునందలేను ప్రభువా, మాకు వాగ్దానం చేసిన దేవుడవు. మా శత్రువుల మీద తండ్రి మాకు జయమును అనుగ్రహిస్తున్న దేవా, మీకే స్తోత్రములంటూ అందరం కూడా దేవుని కనపరుద్దాం. ఏ విరోధియు నీపై విజయమునందడు, ఏ విరోధియు నీపై విజయమునందడు అని నీవు అన్నావు మా ప్రభువా. మా పక్షముగా నిలిచావు మా తండ్రి అని నీవు అన్నావు మా ప్రభువా. మా పక్షముగా నిలిచావు మా తండ్రి
కొరకే ఈ జీవితం, నీ సేవకే మేమంకితం. నీ కొరకే ఈ జీవితం, నీ సేవకే మేమంకితం. స్తోత్రం 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 యేసయ్యా. 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 నీవే మా తండ్రివి, నీవే మా దేవుడవు, నీవే మా రక్షణ దుర్గము. నీవే మా తండ్రివి, నీవే మా దేవుడవు, నీవే మా రక్షణ దుర్గము. స్తోత్రం 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 యేసయ్యా. 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనమందరం కూడా అందరూ నన్ను విడిచిన అనే పాట పాడుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. బంధువుడిగా మిత్రుడిగా తోడైంటున్నందుకై నీకు స్తోత్రములు వందనాలు అంటూ అందరం కూడా దేవుని కనపరుద్దాం. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అవును ప్రభువా, వ్యాధులు నన్ను చుట్టినను, బాధలు నన్ను ముట్టినను నైనా నా కొండగా నా కోటగా నీవు తోడైంటందుకై ప్రభువా నీకే స్తోత్రములంటూ అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండాయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండాయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అవును ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నాను కనుక తండ్రి నన్ను విడవనన్న దేవా నీకే స్తోత్రములయ్యా. నాకు తోడుగా నీడగా నీ ఉన్నందుకై తండ్రి నీకే స్తోత్రములంటూ దేవుని కనపరుద్దాం.
నమ్ముకొంటిని. నీవు నన్ను విడువనంటివే, నేను నిన్ను నమ్ముకొంటిని. నీవు నన్ను విడువనంటివే, నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు కొరక ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 1-5 వచనాలు చదువుకుందాం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపించబడుననియు, ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకుందువనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానము స్థిరపరచదను, తరతరములకు నీ సింహాసనము స్థిరపరచదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది, పరిశుద్ధుల సమాజములలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పీజీఎఫ్ సంఘ వ్యవస్థాపకులు, దైవజనులు, మన ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి డాక్టర్ కె నిరీక్షణపాలిలాయ్ గారు రచించిన 7 స్తుతుల ప్రార్థన ద్వారా దేవుని నామమును మహిమపరుచుకుందాం. సర్వ సృష్టికర్తవైన దేవ, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవ, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి దివారాత్రములు నీవు కాపు కాచే నీ సంఘం అనే పెనుయుల ద్రాక్షవనంలో నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. ఆమెన్. యేసయ్యా, నీ మనస్సు నాలో ఉంచు. యేసయ్యా, నీ ప్రేమ నాలో పెంచు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగేండుడి. యేసయ్యా, నీ మనసు ఎంత
మంచిది ప్రభువా. యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది దేవా. యేసయ్యా నీ మనసు ఎంత మంచిది ప్రభువా. యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది దేవా. నీ మనసు నాలో ఉంచు, నీ ప్రేమ నాలో పెంచు. నీ మనసు నాలో ఉంచు, నీ ప్రేమ నాలో పెంచు. యేసయ్యా నీ మనసు ఎంత మంచిది ప్రభువా. యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది దేవా. యేసయ్యా నీ మనసు ఎంత మంచిది ప్రభువా. యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది దేవా. మహిమను విడచి మానవ రూపిగా, మహిమను విడచి మానవ రూపిగా, మా కొరకై భూమికొచ్చిన మనసు, మా కొరకై భూమికొచ్చిన మనసు. యేసయ్యా నీ మనసు ఎంత మంచిది ప్రభువా. యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది దేవా. యేసయ్యా నీ మనసు ఎంత మంచిది ప్రభువా. యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది దేవా. సిలువలో మాకై శ్రమలు సహించి, సిలువలో మాకై శ్రమలు సహించి, దోషులను క్షమించిన మనసు, దోషులను క్షమించిన మనసు. యేసయ్యా నీ మనసు ఎంత మంచిది ప్రభువా. యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది దేవా. యేసయ్యా నీ మనసు ఎంత మంచిది ప్రభువా. యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది దేవా. నిన్నెరుగనని ముమ్మారు బొంకిన, నిన్నెరుగనని ముమ్మారు బొంకిన, పేతురును ప్రేమించిన మనసు, పేతురును ప్రేమించిన మనసు. యేసయ్యా నీ మనసు ఎంత మంచిది ప్రభువా. యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది దేవా. యేసయ్యా నీ మనసు ఎంత మంచిది ప్రభువా. యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది దేవా. నీ మనసు నాలో ఉంచు, నీ ప్రేమ
మనసు నాలో ఉంచు. నీ ప్రేమ నాలో పెంచు. యేసయ్యా నీ మనసు ఎంత మంచిది ప్రభువా. యేసయ్యా ఈ ప్రేమ ఎంత గొప్పది దేవా. యేసయ్యా నీ మనసు ఎంత మంచిది ప్రభువా. యేసయ్యా ఈ ప్రేమ ఎంత గొప్పది దేవా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపను బట్టి ఆ గొప్ప నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎలా ఉన్నారు మీరంతా? మరి గడిచిన వారం నుండి ఈ వారం వరకు మరి దేవుని యొక్క క్షేమములో ఆ చక్కని కృపలో మీరందరూ భద్రముగా ఉన్నారని భావిస్తూ ఉన్నాం. మరి మన చుట్టూ భయంకరమైన పరిస్థితులు, ఇటువంటి కరోనా వంటి పాండమిక్, మరి ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు మిమ్మల్ని చక్కగా భద్రముగా ఆయన కృపలో ఉంచాలని నిత్యము మేము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి ఉదయకాల సమయంలో మీరు కుటుంబ సమేతంగా మరి మీ ల్యాప్టాప్స్ ముందు లేదా ఈ మొబైల్స్ ముందు కూర్చుని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు అని భావిస్తూ ఉన్నాను. మరి గత కొద్ది నెలలుగా ఈ సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుండి మనం ఈ విధంగా ఇండ్లలోనే కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా సంఘానికి వచ్చి మరి సంఘమంతా కలిసి ఆరాధించే ఒక చక్కని కృపను మిస్ అయ్యాం. ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యము వినడం పట్ల కూడా శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. ఏదో చాలా క్యాజువల్గా, ఏదో చాలా ఒక రొటీన్గా, ఒక అలవాటుగా, ఒక రిచువలిస్టిక్ వేలోనే మనం వింటాం. మరి ఉదయకాల సమయంలో అటువంటి అలవాటు భక్తిని పక్కన పెట్టి, దేవా నాతో మాట్లాడయ్యా, నీ మాటలు నాకు జీవపూరితములంటూ భక్తి శ్రద్ధలతో కూర్చుని దేవుని వాక్యాన్ని విందాం. తలలు వంచి కండ్లు మూసుకొని మరి చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నిన్న నేడు రేపు ఎల్లకాలము ఏకరీతిగా ఉండు మా గొప్ప దేవా, అలనాడు దావీదు ప్రార్థించినట్టుగా దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. తండ్రి, నీ సన్నిధిలో ఉన్న నిజమైన ఆనందాన్ని మాకివ్వండి ప్రభువా. జీవపూరితములైన మీ వాక్కుల చేత ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడండి తండ్రి. ఇంకా ఏ బిడ్డలు నీ దృష్టికి యోగ్యులుగా ఉన్నారు, ఇంకా ఏ బిడ్డలు తండ్రి నీ చక్కని కృపచేత ఆటలాడుకుంటూ ఉన్నారు తండ్రి, మీరు తట్టి లేపండి ప్రభువా. జీవము గల నాయనా మీ వాక్కు చేత మా అందరితో మాట్లాడండి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్న మీ వాక్కు ప్రకారముగా తండ్రి మీరు జీవింపజేయమని మా అందరినీ భక్తి శ్రద్ధలతో వాక్యము వింటూ ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులకి అర్పించుకుంటూ నజరేయుడైన యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మరి ఒక్కసారి మీ ప్రక్కన కూర్చున్న మీ ఆత్మీయ బిడ్డల వైపు, మీ ఆత్మీయుల వైపు ఒక్కసారి తిరిగి ఈ మాటను నవ్వుతూ సంతోషముగా హృదయాంతరాల్లో నుంచి సంతోషంతో చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.
దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ లోకము ప్రేమ ఇచ్చిపుచ్చుకునే ప్రేమలు, ఈ లోకపు ప్రేమలు ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్తో ముడిపడి ఉంటాయి. ఇఫ్ యు డూ దాట్ ఐ విల్ డూ దిస్, అలా ఉంటాయి ఈ ప్రేమలు. మనల్ని మనులుగా ప్రేమించిన ప్రేమ కల్వరి ప్రేమ. ఈ ఉదయ కాలంలో ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వన్స్ అగైన్ ఐఎమ్ అష్యూరింగ్ యూ దట్ గాడ్స్ లవ్ ఈజ్ అమేజింగ్. ఇట్ ఈస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అది మారిపోయేది కాదు, అది నిత్యము నిలిచేది. హల్లెలూయా. మన జీవన ప్రయాణంలో, మనం ఆత్మీయ జీవన ప్రయాణంలో మనం వెళ్తూ ఉండగా ఒక్కొక్కసారి చాలా రకాలైన విషయాలు మన చుట్టూ పెట్టుకుని sometimes we are very busy in achieving something. In that process, sometimes we even forget the very basics. ఒక్కొక్కసారి మూల పాఠాలని కూడా మర్చిపోతూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదేమిటంటే, మీరు ఆ మూల పాఠములను విడిచిపెట్టి ఇంకా ఉన్నతమైన స్థానమునకు పయనించండి. ఎందుకంటే అవి నేర్చేసుకున్నారు, మూవ్ ఆన్ అంటాడు. కానీ ఒక్కొక్కసారి నేర్చుకున్న ఆ మాటల్ని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయ సంగతుల్ని మరలా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. దోస్ బేసిక్ థింగ్స్ లెట్ us రిమెంబర్ అగైన్. దేవుడు మన కొరకు ఏర్పరిచిన, దేవుడు మన కొరకు ఇచ్చిన చక్కని ఆత్మీయ పాఠాలు. చూడండి, ఒక క్రైస్తవ బిడ్డగా మన జీవితంలో కొన్ని ముఖ్యమైనవి ఉండాలి. ఈ ఉదయకాలంలో ఆ బేసిక్స్ని మరలా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి, మరి ఇన్ని మంత్స్గా, ఇన్ని వారాలుగా దేవుని సన్నిధికి మనం దూరమయ్యాం. వీ మిస్డ్ ఇట్. మనం ఇండ్లలోనే కూర్చుని జూమ్ ప్రేయర్స్ ద్వారానో లేకపోతే మరొక విధంగానో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నది మీ ఇంటి లోపల ప్రార్థనా జీవితం? ఇంతవరకు మరి ఆదివారం వచ్చి దేవుని వాక్యముల చేత బలపరచబడి వెళ్తూ ఉండేవాళ్ళం. ఈరోజున అసలు వాక్యం వింటున్నామా, వాక్యం వినటం లేదా? అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. యు నో ఎవ్రీథింగ్. ఈ ఉదయకాలంలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. మీ ఇల్లు ప్రార్థనా ఇల్లుగా ఉందా? దేవుణ్ణి స్తుతించే ఒక స్తుతి నిలయముగా ఉందా? ఫస్ట్ పాయింట్, వర్షిప్ అండ్ ప్రేయర్. హౌ ఈజ్ ద వర్షిప్ అండ్ ప్రేయర్ ఇన్ యువర్ హోమ్? దేవునికి స్తుతి ఆరాధన, దేవునికి మోకాళ్ళ ప్రార్థన. ఈ కొద్ది నెలలుగా మరి చూడండి, కరోనాలు వచ్చి ఇళ్ళకే పరిమితం చేసిన ఈ సమయంలో ఆ ఇంటి యజమానిగా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎలా నడిపించావు నీ ఇంటిని? ఈజ్ దే వర్షిప్, ఈజ్ దే ప్రేయర్? చూడండి, పరలోకంలో ఒకే ఒక్కటి కనిపిస్తుందట, యుగ యుగాలు. అక్కడ పరిశుద్ధుడు 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 అని దేవర సేవక దేవగణాలు నిత్యము ఆ ప్రభువుని స్తుతిస్తూ ఉంటాయట. అంతే. మనము కూడా పరిశుద్ధులమైన బిడ్డలు ఆయనతో జాయిన్ అయిన క్షణాన మనము కూడా ఆ దేవుణ్ణి నిత్యము స్తుతిస్తాం. అక్కడ ఇక ఇలా ప్రార్థనలు ఉండవు, ఇలాంటి మెసేజ్లు కూడా ఉండవు. ఇప్పుడు బహుశా మెసేజ్లు వినాలని చాలా ఇబ్బంది పడిపోతున్న బిడ్డలకు అటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఆ దేవుని యొక్క సన్నిధిలో. ఏమంటే, ఒక్కొక్కసారి పాస్టర్ గారు మైక్ పట్టుకోగానే, అయ్యో మైక్ పట్టుకున్నారా, ఎప్పటికి విడిచిపెడతారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అలా స్టేజ్ మీదకి పాస్టర్ గారు రాగానే ఆవులింతలు మొదలవుతూ ఉంటాయి. ఒకసారి ఒక ఆవిడ పాస్టర్ గారు వాక్యం మొదలు పెట్టారట, అందరూ ఇంకా వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారంట. ఒక ముసలావిడి మాత్రం అలా దీక్షగా వింటా ఉందట. ఈయన ఇంకా ఇన్స్పైర్ అయిపోయి ఇంక చెప్తానే ఉన్నాడట. చివరికి ఒక ప్రశ్న అడిగాడట, అమ్మా అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కరిదానమే కూర్చున్నావు, నీ యొక్క ఉత్సాహం ఇంట్రెస్ట్ చూసి నేను కూడా చెప్పాలనిపించింది, ఎంత చక్కని ఇంట్రెస్ట్ అమ్మా నీది అంటే, అయ్యా ఇంట్రెస్టా పాడా, మీరు నుంచున్నారే ఆ చేప, ఆ మ్యాట్ నాది, మీరు ఎప్పుడు ఆపుతారా, ఆ చేప పట్టుకుని ఎప్పుడు వెళ్దామా అన్నదట. ఒక్కొక్కసారి ఎలా ఉంటాయి. మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఇష్టపడే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన జీవపూరితములు అంటాడు, నా జిహోకు ఎంతో మధురములు అంటాడు దావీదు. ఏ వాక్యము తీసినా మీరు ధ్యానిస్తే యు లెర్న్ వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్. ప్రియుడు రాసిన ఒక చక్కని ప్రేమలేఖ అనుకోండి ఈ బైబిల్. ప్రాణం పెట్టిన ప్రియుడు, ఆయన మనకి ప్రాణం ఇచ్చినట్టుగా ఎవ్వరూ ఎప్పుడు ఎన్నడూ రక్తమిచ్చి ప్రాణమిచ్చి, చూడండి సంఘమునే ఈ వధువు అనేక సార్లు పడిపోతూ ఆ వరుడు చెప్పినట్టుగా నడవకపోయినా
కలంకము ముడత మరి ఏదైనను లేకుండా ఆ తండ్రి ఎదుట నిర్దోషముగా నిష్కలంకముగా ఈ సంఘమనే వధువును నిలబెట్టడానికి అటువంటి వధువు కోసం ప్రాణమిచ్చిన ప్రియుడు. ఎక్కడ దొరికినా ఎక్కడ వెతికినా దొరకని గొప్ప త్యాగమూర్తి అండి యేసయ్య. ప్రాణమిచ్చిన ప్రియుడండి. Whoever crosses the horizon of this universe, they only told truth will be like that, truth will be like this, but only one God. He told, I am the way, I am the truth, I am the life అని చెప్పి ఆ రెండు చేతుల్ని శిలువ మ్రానుపై పెట్టి ఆఖరి రక్త బిందువుని సైతం నీ కొరకు చిందించి వెలపెట్టి నిన్ను కొన్నారు. హల్లెలూయా. పరలోకంలో మనము నిత్యము చేసేది వర్షిప్, దేవుని స్తుతించడం. హల్లెలూయా. దేవుని సింహాసనం దగ్గర ఉన్న ఒక దృశ్యాన్ని చూపిస్తూ ఉన్నాను. ఒక్కసారి మాటల్ని వినండి. 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ తర్వాత 24 పెద్దలు కూడా సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ పిక్చర్ రైట్ ఎట్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనము దగ్గర ఎంత అద్భుత దృశ్యం కనిపిస్తూ ఉందండి. సింహము వంటి ఒక జీవి అట, దూడ వంటి ఒక జీవట, మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి ఇంకొక జీవి అట, పక్షిరాజు వంటి జీవి ఒక జీవట. 4 6 రెక్కలుంటే రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ చూడండి దేవుని యొక్క గొప్ప నామాన్ని స్తుతిస్తూ భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడా అని చెప్పి ఆయన స్తుతిస్తూ మానక రాత్రింబగలు చెప్పుచుండెను. ఇట్ ఇస్ అన్స్టాపబుల్ వర్షిప్. ఇప్పుడే చక్కని ఆత్మీయ గీతాలను విన్నాం. చూడండి, ఒక్కొక్క వర్షిప్ తీయడానికి ఈ టీం అంతా ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదు. ఒకసారి వచ్చి ఈ రికార్డింగ్ రూమ్లో మీరు ఉంటే ఈ కేబుల్స్, ఈ హడావిడి, ఇక్కడ చేసే బిడ్డలు, ఈ పవర్ పాయింట్లు, ఆల్ దిస్ ఈజ్ టు గివ్ ద లార్డ్ హూ ఈజ్ వర్తీ. ఆయన స్తుతి పొందదగిన అర్హుడైన దేవుడు. అటువంటి ప్రభువుకి లెట్ us గివ్ అవర్ బెస్ట్ అంటూ మరి చక్కగా వచ్చి వర్షిప్ చేస్తూ ఉన్నారు. దెల్ బి బిజీ ఫర్ ఆల్ ఎటర్నిటీ. ఈ ప్రార్థనలు ఆగిపోతాయి, లేకపోతే ఈ వర్షిప్లు, లేకపోతే ఈ మెసేజ్లు ఆగిపోతాయి. బట్ వర్షిప్ ఈజ్ అన్స్టాపబుల్. మానక రాత్రింబగళ్ళు పాడుచుండెను, కీర్తించుచుండెను, ఆయనను స్తుతించుచుండెను. మేబీ ఈ కీబోర్డ్లు, ఈ PSR 700లు, మేబీ దీస్ ఆల్ ప్రాబబ్లీ కమ్ దేర్. జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ హ్యూమరస్లీ. దేవుని సన్నిధిలో ఇంకా అద్భుతమైన గాన ప్రతిగానాల చేత ప్రాణమిచ్చిన ప్రియుణ్ణి నీవు స్తుతించే ఆ గొప్ప స్థుతి కోసం నీవు ఎదురు చూస్తూ ఉన్నావా? ఇఫ్ యు రియల్లీ లవ్ దాట్, యూ షుడ్ స్టార్ట్ రైట్ ఇన్ యువర్ హోమ్. నీ ఇల్లే స్తుతి నిలయమై ఉండాలి. నీ ఇంటిలో స్తుతి గీతాలు వినబడాలి. ఫస్ట్ పాయింట్ చెప్తూ ఉన్నాను, చెక్ దీస్ బేసిక్ థింగ్స్. వర్షిప్ అండ్ ప్రేయర్. ఆరాధన ఉన్నదా నీ ఇంటిలో? ప్రార్థన ఉన్నదా? నీ వ్యక్తిగతమైన ప్రార్థన, నీ కుటుంబ సంబంధమైన ప్రార్థన. కుటుంబంతో కూర్చుని బిడ్డల చుట్టూ దగ్గర పెట్టుకుని కుటుంబ సమేతముగా ప్రార్థిస్తూ ఉన్నావా? నా బిడ్డలు చిన్నప్పటి నుండి వారిని ప్రార్థనలో పెంచాను, వారిని స్తుతులతో పెంచాను అని చెప్పిన ఏ తల్లి ఎప్పుడూ రిగ్రెట్ కాదు తన జీవితంలో. వన్ డే షీ విల్ గెట్ దోస్ ఫ్రూట్స్. ఆ తల్లిదండ్రులకు చక్కని పేరు తెస్తారు. మొట్టమొదటి థింగ్ ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వర్షిప్ అండ్ ప్రేయర్. అక్కడ మానక రాత్రింబగళ్ళు పరలోకంలో దేవర సేవక దేవగణాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో కూడా నీ ఇల్లు స్తుతి నిలయమై ఉండాలి. నీ హృదయము స్తుతి గానాలతో నింపబడి ఉండాలి దేవుడి కోసం. నిజమైన క్రైస్తవుడట అన్ని దానిలో కూడా తన ముందు ఏమి పెట్టినా కూడా అందులో ఒక ఆశాకిరణాన్నే చూస్తాడట. He never see any pessimistic way. He never see any pessimistic things there. ప్రతి దాంట్లో కూడా ఒక ఆనందమైన విషయాన్ని చూస్తాడట. పౌలు ఏమన్నాడో తెలుసా అండి?
చేతుకు సంఖ్యలు వేశారు, కాలుకి ఇనుప బొండలు బిగించారు, ఒక ఖైదులో ఉంచారు. అక్కడ అంటున్నాడు, సంతోషించి ఆనందించుడి. మరలా చెప్పుదును, సంతోషించి ఆనందించుడి. పేతురుని చెరసాల్లో వేసినప్పుడు వారు కీర్తనలు పాడుచూ ఉన్నారట. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారండి చెరసాల్లో బంధించినప్పుడు కీర్తనలు పాడే బిడ్డలు, దేవుని స్తుతించే బిడ్డలు? దేవా నీకెంత చేశాను, పొద్దు నుంచి రాత్రి వరకు, నాకా ఈ సంఖ్యలు. ఇలా ఉంటాయి కొన్ని స్వరాలు. కొద్దిగా చేస్తారు, గోరంత చేస్తారు, కొండంత పబ్లిసిటీ కావాలి. నెవర్ బి లైక్ దాట్. గాడ్ ఈజ్ వాచింగ్ అస్ సైలెంట్లీ. ఇక్కడ గనుక నీవు పొగడబడితే దేవుని కొరకు నీవు చేసిన పని గురించి, సేవ గురించి, అక్కడ దేవుడు అంటాడు, ఇట్స్ ఆల్రెడీ డన్. ఒకవేళ ఇక్కడ మరుగు చేయబడితే ఆ రోజున దేవుని సన్నిధిలో ప్రపంచమంతా చూస్తూ ఉండగా దేవుడు నిన్నంటాడు, శభాష్, దేవుని కొరకు పనిచేసే బిడ్డలుగా ఉండండి. దేవుని కొరకు నీ ఇంటిని, నీ జీవితాన్ని స్తుతి నిలయంగా ఉంచండి. నీ నాలుక దేవుని స్తుతించే నాలుక గుంచండి, దేవుని కొరకు మాట్లాడే నాలుక గుంచండి. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక ధ్యానిస్తూ ఉన్నాం. బుధవారాలు జూమ్ ప్రేయర్ జరుగుతుంది. చక్కగా బిడ్డలు అటెండ్ అయ్యి దే ఆల్సో షేరింగ్ దే థాట్స్ యాజ్ దే మెడిటేట్ ఇన్ ద గాడ్స్ వర్డ్. మీరు కూడా జాయిన్ అవ్వండి. అందులో చక్కగా ఒక మాట రాయబడి ఉన్నది 3వ అధ్యాయంలో, నాలుక అగ్నియే అంటాడు. ఆ నాలుకని ఎవరైతే కరెక్ట్గా ఆధీనంలో ఉంచుకోగలరో వారు ధన్యులు. ఆ నాలుకతోనే దేవుణ్ణి స్తుతిస్తూ ఆ నాలుకతోనే దూషణల మాటలు నువ్వు ఎట్లా పలకగలవు అని చెప్పబడింది అక్కడ. ఈ నాలుకను దేవుని స్తుతించే నాలుక గుంచండి. జిహ్వాఫలం అన్నాడు. నాలుక ద్వారా మనము దేవునికి అర్పించే ఆ చక్కని ఆత్మీయ స్తుతి ఫలాలు గాడ్ ఎంజాయ్స్. ఎప్పుడో ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు, ఎప్పుడో ఒక జీవితంలో హైక్ వచ్చినప్పుడు, ఎప్పుడో ఏదో భాగ్యలక్ష్మి లాటరీ తగిలినప్పుడు అప్పుడు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుని హల్లెలూయా స్తుతి మహిమ అని పాడడం కాదండి. నిజమైన దేవుని బిడ్డ ఈజ్ ఆల్వేస్ రెడీ ఇన్ వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్. యోబు ఏమన్నాడో తెలుసండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. కళ్ళ ముందు 10 మంది కుమారులు, దే ఆర్ కెప్ట్ ఇన్ ద కాఫిన్స్. ఏ ఇంటి ప్రాంగణంలో నిత్యము స్తుతి గీతాలు ఆలపించాడో, ఏ ఇంటి ప్రాంగణంలో చిన్నారి బిడ్డలు, చిన్న కుసిమాలు కళ్ళ ముందే ఎదిగాయో, ఇంకా పసితనం పోకముందే, ఆ మధుర స్మృతులు పోకముందే, దేర్ ఆల్ యంగ్ చాప్స్ వన్ డే కేమ్, విగత జీవుల్లా వచ్చారు, కాఫిన్స్లో పెట్టబడ్డారు. ఎక్కడైతే ప్రార్థించాడో ఒక్కసారిగా అది ఒక శ్మశాన వాకిటిగా అయిపోయినా కూడా అక్కడ మోకరించి బూడిద వేసుకుని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఏ టైంలో స్తుతించాడు చూడండి దేవుణ్ణి. అన్స్టాపబుల్, హీఈస్ అన్స్టాపబుల్. దేవుని యొక్క మహిమను చూచే కన్నులు ఉండాలి. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మాటకు థ్యాంక్స్ గివింగ్ స్పిరిట్ ఉండాలి. ఒక ఆయన ఎప్పుడు ఉదయకాలం ప్రార్థన చేసిన ఆ కుటుంబంలో వాళ్ళ బిడ్డల చేతి మాట చెప్పించేవాడంట. వెన్ దే ఓపెన్ ఎవ్రీ న్యూ డే, యాజ్ ఎవ్రీ న్యూ డే డాన్స్ ఫర్ దెమ్, హీ సేస్ దిస్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దే చిల్డ్రన్. ఆ ప్రార్థనలు ఏమని మనం చెప్పేవాడంటే, తండ్రి నీవు నాకు ఎన్నో కృపలు ఇచ్చావు, గివ్ మీ వన్ మోర్ థింగ్, ఏ థ్యాంక్ఫుల్ హార్ట్, ఏ థ్యాంక్ఫుల్ హార్ట్. అలా ఉన్నదా మీ ప్రార్థనలండి? దావీదు ఒకానొక క్షణంలో జారి పడిపోయినప్పుడు, బత్షెబతో పాపం చేసినప్పుడు కన్నీటితో తను రాసుకున్న 51వ కీర్తనలో అమూల్యమైన పదజాలాన్ని వాడాడు చూడండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. హల్లెలూయా. No, the valuable words which we are supposed to use in our prayers. You gave me so many things, Lord. Give me one more thing, a real thankful heart. ఒకసారి ఒక నాన్నగారు ఉన్నారట, ఒక తండ్రి గారు వారి కుమారుణ్ణి ఎప్పుడు ఆయన డంబాలు చెప్తూ ఉండేవాడట. అబ్బో మనం ఎంత గొప్పవాళ్ళం, మనకెంతుంది, మనం అలాంటి వాళ్ళం, ఎలాంటి వాళ్ళం, ఇవన్నీ చెప్తూ ఉండేవాడట. పెద్దగా పట్టించుకునేవాడు కాదండి. ఈ నెవర్ గివ్ అటెన్షన్ టు ఆల్ దోస్ ప్రౌడ్ సేయింగ్స్. ఒకసారి వీడికి బాగా అర్థమయ్యేటట్టు చెప్దాం, పల్లెటూరికి ఎక్కడో చోటకి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో చూపిద్దామని చెప్పి
తీసుకుని వెళ్ళాడట. చూడండి, ఆ పిల్లవాడు తీసుకుని వెళ్ళి అక్కడున్న ఆ పేదవాళ్ళు, వాళ్ళకున్న చిన్న చిన్న గుడిసెలు ఇవన్నీ చూపించి ఈవినింగ్ వచ్చేటప్పుడు దారిలో నడుస్తూ అన్నాడట, చూసావా వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయో మన ఇల్లు ఎలా ఉందో, వాళ్ళు కట్టుకున్న ఆ అవుట్ యార్డ్ అదంతా బయట ప్రాంగణం ఎలా ఉందో చూచావా, మనది ఎలా ఉందో చూచావా, లాన్, సో మెనీ థింగ్స్. ఆ తర్వాత ఇంకా ఇలా ఎన్నో చెప్తూ, ఇప్పుడు అర్థమైందా హౌ రిచ్ వీ ఆర్, హౌ పూర్ దే ఆర్ అన్నప్పుడు ఆ కుమారుడు చెప్పాడంట, అర్థమైంది నాన్న, ఐ అండర్స్టూడ్ నౌ. మనం చాలా చిన్న ఇంటిలో జీవిస్తూ ఉన్నాం. వారి ఇంటి ముందే విశాలమైన స్థలం ఉంది. మన ఇంటి చుట్టూ ప్రహారీ గోడలు కట్టుకున్నాం. వాళ్ళకి ద ఎంటైర్ హొరైజన్ ఈజ్ దైర్ బోర్డర్. అర్థమైంది నాన్న. మన ఇంటిలో ఒక చిన్న ప్లేస్లో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కట్టించావు. వారి ఇంటి బయటకు రాగానే సముద్రమంతా వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ నాన్న. మన ఇంటి ముందు ఒక భటుడిని, ఒక సెక్యూరిటీని పెట్టించావు. వాళ్ళకి చుట్టూ స్నేహితులే నాన్న, భద్రతగా. ఐ అండర్స్టూడ్ నౌ హౌ పూర్ వి ఆర్, హౌ రిచ్ దే ఆర్. లుక్ ఎట్ ద వే ద బాయ్ గాట్ ద మెసేజ్ ఆఫ్ లైఫ్. చూడండి, నిజముగా చూచే కన్నులు, దేవుని ఆరాధించే హృదయం ఉండాలి. కానీ యూ కెన్ సెలబ్రేట్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడిచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుడిని స్తుతించగలవు. ఈ రోజున స్తుతిస్తున్నావా నీ ఇంటిలో? దేవుడు నీకు ఇచ్చిన కృపల్ని బట్టి. ఈజ్ యువర్ హోమ్ యాజ్ అ హోమ్ ఆఫ్ వర్షిప్? ఈజ్ యువర్ హోమ్ ఎ హోమ్ ఆఫ్ ప్రేయర్? నీ నైబర్స్ విట్నెస్ చేయగలరా? నీ స్నేహితులు విట్నెస్ చేయగలరా నీవు దేవునిలో నడుస్తున్న బిడ్డవని? ఈ ఉదయకాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద హైయెస్ట్ కాల్. నెవర్ లుక్ డౌన్. గర్వపడు. బీ ప్రౌడ్ దట్ యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యు ఆర్ ఎ మూవింగ్ టెస్టిమనీ. God is asking you today to check your basics, worship and prayer. రెండవ మాట చెప్తూ ఉన్నాను, లవ్ అండ్ ఫర్గివ్నెస్, ప్రేమ, క్షమాపణ. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైన పదాలు క్రైస్తవ బిడ్డ జీవితంలో. లవ్ అండ్ ఫర్గివ్నెస్, ప్రేమ మరియు క్షమాపణ. ఎంతగా మనల్ని ప్రేమించారంటే ఆ ప్రేమకి అవధులు లేవు. స్టార్టింగ్లోనే మీకు చెప్పాను, ఆయన ప్రేమ ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉన్నది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, ఇర్మియా 31:3 ఈ మాట రాయబడి ఉన్నది, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను. ఒకసారి మీ ప్రక్కనున్న బిడ్డల వైపు తిరిగి ఈ మాట చెప్తారా? దేవుడు విడువక నీ ఎడల కృప చూపించుచున్నాడు. హల్లెలూయా. విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను. ఎవరండి? దేవుడేమిటి? మన వెంటపడి ఏమంటే వీఆర్ సచ్ ఇన్సిగ్నిఫికెంట్ బీయింగ్స్. వీఆర్ సచ్ ఇన్సిగ్నిఫికెంట్ బీయింగ్స్. దేవుడు కలుగు చేసిన ఈ ఉపగ్రహాలని, ఈ గ్రహాలని, లేదా ఈ నక్షత్రాలని, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వాటి సైజులు పక్కన పెట్టి చూస్తే astronomical objects, mind blowing size, that huge bodies. అంత గొప్ప పదార్థాలని ఒక్క మాట చేత సృష్టించిన దేవుడు. చూడండి, మన చంద్రుడిని తీసుకొచ్చారనుకోండి, భూమి పెద్ద కనిపిస్తుంది. కానీ భూమిని తీసుకొచ్చి సూర్యుడు పక్కన పెట్టారనుకోండి, ఒక చిన్న డాట్ లాగా కనబడుతుంది. ఆ సూర్యుడిని తీసుకెళ్ళి ఏ బీటల్ జ్యూస్ లాంటి ఒక పెద్ద నక్షత్రం పక్కన పెట్టారనుకోండి, అసలు సూర్యుడే చిన్న డాట్ లాగా కనబడతాడు. ఏమంటే ఇక గెలాక్సీలు పక్కన పెడితే భూతద్దం పెట్టి వెతికినా కనపడదు మన భూమి. మన సౌర కుటుంబం పిక్చర్ని చూస్తే అందులో మన భూమికే ఓ గతి లేదు. నీకు నాకు ఎంత. చిన్నప్పుడే మా స్కూల్లో ఒక పోయం రాయమంటే ఎవరో ఒక చిన్న బిడ్డ చక్కని పోయం రాశాడు. నాది అని గర్వపడకు మిత్రమా, ఏది నీది అని భ్రమిస్తున్నావో అది నిన్న ఇంకొకరిది, రేపు వేరొకరిది. ఈ విశాల విశ్వంలో నీవు నిలబడ్డ భూగోళమే ఓ రేణువంత, అందులో నువ్వెంత, నీకున్నదెంత. లుక్ ఎట్ దాట్, జస్ట్ లుక్ ఎట్ దాట్. అందులో నువ్వెంత, నీకున్నదెంత. భయభక్తులు కలిగి
ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనస్కులై ఉండడం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమండి. ఈ ఉదయకాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీకు నాకు లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. క్షమించండి, ప్రేమ, క్షమాపణ, లవ్ అండ్ ఫర్గివ్నెస్. దేవుని బిడ్డలుగా ఈ లక్షణాలు కలిగి ఉండాలి. తన శిలువ మ్రాను మీద ఆయనను పెట్టి మేకులతో శీలలు కొట్టుచున్న వాని కళ్ళలోనికి చూచి రక్తధారలు కారిపోతూ ఉన్నా కూడా వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, తండ్రి వీరిని క్షమించుమని అత్యధికమైన ప్రేమను కనబరిచిన ప్రభు. ఒకవైపు చూస్తే ఆయన సర్వశక్తిమంతుడు. ఒక్క చిటిక వేస్తే అదే మాట శిష్యులతో అంటారు. ఒక రోజున వారు సమరయ గుండా వెళ్తారు. చూడండి, ఇక్కడ ఈ రాత్రి ఇక్కడ బస చేద్దామని చెప్తే వాళ్ళు అక్కడ చేర్చుకోరు. అదే సమరయలో ఇంతకుముందు ఆయన ఒక అద్భుతం చేశారు. ఒక పాపము చేత నిండి ఉన్న ఒక స్త్రీ జీవితాన్ని మార్చారు. ఆ స్త్రీ పరుగున వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టి, ఈయన నిజముగా క్రీస్తే, ఐ ఫౌండ్ ద మెస్సయా అన్నది. అందరూ వచ్చారు. 2 రోజులు అక్కడ ఉన్నారట. దే ఫర్గాట్ ఆల్ దోస్ మెమరీస్. యేసయ్య సిలువ యాగము చేయడానికి యెరూషలేము వైపు వెళుతూ ఆ అర్ధరాత్రి సమయంలో సమరయలో ఆగుదామంటే ఎవ్వరూ ప్లేస్ ఇవ్వలా. అప్పుడు శిష్యులకి చాలా కోపం వచ్చింది. యేసయ్య, మీరు ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి, పైనుండి అగ్ని దించేస్తామంతే. అప్పుడు యేసయ్య గద్దించారట, వరకుండి అన్నారట. ఆయన తలుచుకుంటే 10,000 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం వచ్చి ఒక్క క్షణములో అంతటిని నాశనం చేయలేదా? బట్ గాడ్ డిడ్ నాట్ కమ్ ఫర్ దట్ పర్పస్. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చారు. నువ్వు నశించిపోయావు, నేను నశించిపోయాను. పాపాంధకారంలో పడి కొట్లాడుతున్నప్పుడు, జన్మ కర్మ పాపాల చేత మనముగా రక్షించుకోలేని ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు, పాపమెరుగని దేవుడు, జన్మ కర్మ పాపాలు తెలియని దేవుడు, కామద్రోహ మదమశ్చర్యములను జయించిన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి చేతులు చాచి హీ ఎంబ్రేస్డ్ us. హ్యావ్ యు ఎవర్ రెడ్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15? లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్న దృశ్యాన్ని చూసారా? ఆ తండ్రి కష్టపడి ఒక్కొక్క రూపాయి పోగు చేసి ఒక ఆస్తిని సమకూరిస్తే తన కష్ట ఫలితము, తమ చెమట బిందువుల సారాంశం అది. అదంతా ఒక్క పాటున, నా డబ్బులు నాకివ్వే, నేను దూరదేశాలు వెళ్ళిపోతున్నాను, ఇల్లు బోరు కొట్టింది, ఈ ప్రార్థనలు ఏంటి, ఈ ప్రేయర్ మీటింగ్లు ఏంటి, ఈ వర్షిప్లు ఏంటి, ఈ హడావిడేంటి, ఐ ఫెల్ట్ బోర్ ఆఫ్ ఇట్. హి వాజ్ ద సిక్ ఆఫ్ ద హోమ్, ఫస్ట్ స్టేజ్. తర్వాత అక్కడికి వెళ్ళి సమస్తము పాడు చేసినప్పుడు, పందులు తినే పొట్టి దగ్గరికి అతను చేర్చినప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది తండ్రి ఇల్లు ఎంత గొప్పదో. నౌ హీస్ హోమ్ సిక్. హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ద హోమ్. తను తిరిగి వస్తూ ఉన్నప్పుడు తండ్రి ఇచ్చిన చక్కని దుస్తులు ఎగిరిపోయాయి, పాప సంద్రంలో కొట్టుకుపోయాయి. ఈ రోజున కూడా నువ్వు అలా జీవిస్తూ ఉన్నావా? పాపంలో నీ కష్టార్జితాన్ని యథేచ్ఛగా జేబులోంచి ఇట్లా తీసి లోకపు వీధుల్లో విసురుతూ ఉన్నావా? పాప సంద్రంలో, వ్యసనాలలో జయించలేక మరుగు చేస్తూ ఉన్నావా నీ పాపాలని? ఇక్కడ మరుగు చేస్తే యు మేక్ హియర్ సీక్రెట్, గాడ్ విల్ టేక్ ఎ ట్రంపెట్ అండ్ మేక్ ఎ స్కాండల్ దేర్ ఇన్ హెవెన్. లోకమంతా చూస్తూ ఉండగా కండ్లు తెరు. తండ్రి ఇచ్చిన ఆ చక్కటి దుస్తులు ఎగిరిపోయాయి. ఒక అడుక్కుని వాడిలా మాసిపోయిన దుస్తుల చేత, తిండి లేక ఆ ముఖమంతా పీక్కుపోయి తండ్రి ప్రాబబ్లీ కిటికీలోంచి చూస్తూ ఉన్నాడేమో. చూస్తూ ఉంటే ఆ వచ్చేవాడేనో చూపు మందగించి ఉంటుంది. అతను చూచినప్పుడు అసలు నా కుమారుడేనా అని అనిపించుండొచ్చు. ఆ కుమారుడు అలా దగ్గరికి వస్తూ ఉండగా, ఇట్ ఈస్ ఫాదర్ హూ ర్యాన్ టువర్డ్స్ దట్ సన్, టు దట్ ప్రాడిగల్ సన్. తన కష్టార్జితాన్ని బూడిదలో పోసి పన్నీరు చేసిన, వ్యసనాల వెంట పరుగులు పెట్టి అవమానం తెచ్చిన ఆ కుమారుడి కోసం తండ్రి పరిగెడుతూ ఉన్నాడు. పాపం కుమారుడు రిహార్సల్ చేసుకుంటా వస్తున్నాడు. తండ్రి, నీకు విరోధముగా, పరలోకమునకు విరోధముగా, నీకు విరోధముగా పాపము చేసి తిని ఇక నీ కుమారుడును అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను. ఇవన్నీ రిహార్సల్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కనీసం ఆ రిహార్సల్ చేసిన మాటని, ఆ బైహర్ట్ చేసిన మాటని చెప్పడానికి కూడా టైం ఇవ్వట్లేదు తండ్రి. మీద పడి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని, ఆహా నా కుమారుడా అని, త్వరగా తండ్రి ప్రశస్త వస్త్రం, కొత్త చెప్పులు తొడగండి, కొత్త ఉంగరాన్ని తొడగండి. లుక్ ఎట్ ద గాడ్స్ లవ్, అమేజింగ్ లవ్.
వాట్ డెప్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ భారీగా భర్తగా ఒక కుటుంబంలో నీవు ఉంటే, ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ లవ్, ప్రేమ, ఫర్గివ్నెస్ ఇవి ఉన్నాయా మీ కుటుంబాల్లో? దేవుణ్ణి పూజిస్తున్నామంటున్నామే, ఆ ప్రభువుని కీర్తిస్తున్నామంటూ ఉన్నామే, మనకి మోసం చేసిన బిడ్డల్ని, లేకపోతే మనకి అవమానాలు తెచ్చిన బిడ్డల్ని, నమ్మించి మోసం చేసిన బిడ్డల్ని, ఆర్ యు టేకింగ్ దట్ స్టెప్ టు గో అండ్ ఫర్గివ్ దెమ్? దట్ ఈస్ గాడ్స్ కాల్. ఈ ఉదయకాల సమయంలో క్షమించే బిడ్డగా మనం ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రేమించే బిడ్డగా ఉండాలి. ఆ తలంపులు నీకు రాగానే విద్వేషాలతో రెచ్చిపోకూడదండి. ఎందుకంటే ఈ ద్వేషాలు, ఈ కక్షలు ఇవన్నీ కూడానట, ఫస్ట్ దే స్పాయిల్ యువర్ ఓన్ హార్ట్, ఫస్ట్ దే స్పాయిల్ యువర్ ఓన్ హెల్త్. ఒక యాసిడ్ని తీసుకొచ్చి ఆ గోడని ఏదో క్లీన్ చేద్దామని వేస్తూ ఉంటే, ఏ కంటైనర్లో పెట్టుకుని వేస్తూ ఉన్నామో ఆ కంటైనర్ ఆల్సో స్టార్ట్ మెల్టింగ్ స్లోలీ. యాసిడ్, ఈ కక్షలు, కార్పణ్యాలు యాసిడ్ లాంటివి. పేపర్లో చూస్తూ ఉంటాం. ఏమండి, ఎన్ని సాతానుడు అట్లా నడిపిస్తాడో, పరిగెట్టు, పొడిచే, లేకపోతే పరిగెట్టు, నిన్ను ప్రేమించినందా చంపే. నడి రోడ్ల మీద ప్రేమలని, దోమలని, ఈ యవ్వన కాలంలో మెచ్యూరిటీ లేక హత్యలు చేసి జైలు పాలవుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఏమి నేర్చుకుంటూ ఉన్నారండి జీవగ్రంథం నుండి? నేర్చుకోండి ఈ రోజున ప్రేమ, క్షమాపణ. షో దట్ త్రూ యువర్ లవ్, త్రూ యువర్ క్రిస్టియన్ లైఫ్. యేసయ్య అది చేసి చూపించారు. ఈ లోకంలో చాలామంది వచ్చారు, కేవలం మాటలు చెప్పారు. యేసయ్య ఒక్కరే ఆయన చేసి చూపించారు, ఆయన క్షమించి చూపించారు. అందరూ రాళ్ళేద్దామని వచ్చారు ఆ బిడ్డ వైపు, ఆ వ్యభిచారం చేసిన బిడ్డ వైపు. కానీ యేసయ్య రాయ వేయగలిగిన అధికారము గలవాడై ఉండి కూడా, పాపమెరుగుని దేవుడై ఉండి కూడా, అమ్మా వరేరి, ఎవరు రాయి వేయలేదా? నేను కూడా నీ మీద రాయి వేయను అని చెప్పి ఆ బిడ్డని హీ రిలీజ్డ్ హర్ ఫ్రమ్ ద గిల్ట్ ఆఫ్ హర్ సిన్. మామూలుగా అది చదివినప్పుడు అక్కడితో ఆ పోర్షన్ అయిపోయింది అనుకుంటాం. నో, ఇట్ ఈస్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద పోర్షన్. రిమైనింగ్ హాఫ్ ఉన్నది, ఆ స్టోరీ కంటిన్యూషన్. ఆ రిమైనింగ్ హాఫ్ ఏంటో తెలుసా అండి? ఆమె చేసిన ప్రతి పాపాన్ని యేసయ్య తన భుజాలపై వేసుకుని సిలువ మ్రాను వైపుకు నడిచి, ఆ సిలువ మీద హీ పేడ్ హెర్ పెనాల్టీ, హీ పేడ్ యువర్ పెనాల్టీ ఆఫ్ సిన్. ఆయన రక్తము ద్వారానే ఈ లోకానికి పాప విముక్తి దొరికింది. సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకతే, తద్రక్తం పరమాత్మానం పుణ్యదాన బలియాగా. పాపమెరుగని రక్తాన్ని చిందించిన దేవుడు, బలి పశువుగా నీ కొరకు నా కొరకు బలి అయిన దేవుడు. ఆయన మనకు నేర్పిన గొప్ప పాఠం ఏమిటంటే లవ్ అండ్ ఫర్గివ్నెస్. టుడే ఈ బేసిక్స్ ఉన్నాయా లేవా మీలో? చిన్న చిన్న వాటికే కోపాలు. ఒక సోదరి చెప్తూ ఉన్నారు, వివాహం అంతా అయిందట, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగినాయి, వివాహం జరిగింది. ఆ మొదటి రోజుల్లో అటువైపు బంధువులు ఇటువైపు బంధువులు వచ్చి కూర్చుని ఏదో టిఫిన్ చేస్తూ ఉంటే, ఆ పక్క ఆవిడికి వడ్డించిందట చట్నీ, ఈ పక్క ఆవిడికి వడ్డించలేదట చట్నీ, ఆ టిఫిన్లో చట్నీ వడ్డించలేదట. అంతే ఈవిడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అబ్బో, మేము అబ్బాయి వారి వైపు సంబంధులం, మమ్మల్ని ఇంత తక్కువ చూస్తారా అని రైమని లేచి పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుని, ఆ తర్వాత ఒకరినొకరు దూషించుకుని, లేనిపోయిన ఒకరి మీద వేసుకుని, చివరికి ఎవరికైతే వివాహం అయిందో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు విడాకులు అప్లై చేయడానికి. రోజున వన్ మ్యాన్, వన్ పర్సన్, ఏముందిలే ఈ చట్నీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఒక్క రోజుకి అణుచుకుని ఉంటే ఓ కుటుంబం బాగుపడేది కదా. ఎక్కడికి పోతున్నాయండి కామన్ సెన్స్? ఎక్కడికి పోతున్నాయి క్షమించే తత్వాలు? ఎక్కడికి పోతున్నాయి ఈ ప్రేమ గుణాలు? యేసయ్యలో నిజముగా మనం ఎదుగుతూ ఉంటే మన మాటలు వేరుగా ఉంటాయి, మన చూపులు వేరుగా ఉంటాయి, మన ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఇలా ఆల్వేస్ బిల్డర్స్. ఒక చక్కని మాట ఉంటుంది ఏషియాలో, చూడండి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టుదువు. విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. లుక్ ఎట్ దట్. దేవుడు ఆ బిడ్డలకి ఇస్తున్న పేరు. వీఆర్ ద బిల్డర్స్ బట్ నాట్ ద బ్రేకర్స్.
ఈ పురాతన కాలము నుండి పాడైపోయిన స్థలములను మరల కడుతావు నువ్వు. త్రూ యు ఆర్ ద రీబిల్డర్, యు ఆర్ నాట్ ద బ్రేకర్. అసమ్. దేవుడు నీకు ఇస్తున్న మాట అండి. దేవుని రక్తధారల చేత కడుగుబడిన బిడ్డండి. యాకోబుతో దేవుడు అన్నాడు, నువ్వు సముద్ర జలాల్లో వెళ్ళినా అవి నిన్ను ముంచవు, నీవు అగ్నిలో వెళ్ళినా అవి నిన్ను కాల్చవు. నీవు నా సొత్తు, నీవు నాకు బహుప్రియుడవైనందున గనుడవైతివి అంటాడండి దేవుడు. ఈరోజున ఆయనకు ప్రియులుగా మనం ఉంటే, ద కైండ్ ఆఫ్ లవ్ హీ డిస్ప్లేడ్, ద కైండ్ ఆఫ్ ఫర్గివ్నెస్ హీ డిస్ప్లేడ్, ప్రేమ, క్షమ, ఇవి మనం నేర్చుకుంటే, వర్షిప్ అండ్ ప్రేయర్, మన జీవితాల్లో ఈ బేసిక్స్ ఉంటే మనం కూడా దేవునికి ఉపయోగపడే బిడ్డలుగా ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మరణం నుంచి, మరణాన్ని జయించి, మరణమా నీ ముల్లెక్కడా అని మరణాన్ని శాసించి ఆయన లేచిన వెంటనే ఎవరికి కనపడ్డారో తెలుసా అండి? అదే గనుక మీరు లేచుంటే, ఏడియా పిలాతు చేతులు కడిగేసుకుంటాడా? చూడండి, ఇదిగో లేచాను. ఏరియా శీలలు కొట్టిన వాళ్ళు, ఏది యూదుల రాజా దిగిరా అని గేలి చేసిన వాళ్ళు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బావు అని చెప్పి వాళ్ళని భయపెట్టి వాళ్ళందరూ చచ్చేదాకా ఏమండి ఈ శాడిజం తీర్చుకుంటారు, ఈ స్వార్థపరులు గనుక అయ్యుంటే. కానీ యేసయ్య అసలు వాళ్ళని పట్టించుకోలే. ఏ బిడ్డలు ఆ జ్ఞానంలో మరలా జారిపోతున్నారో ఆ శిష్యుల వైపు వెళ్ళారు. ఏ బిడ్డలు తెలియదని ముమ్మారు బ్రొంకారో ఆ బిడ్డల వైపు ప్రేమతో నడుచుకుని వెళ్ళారు. ఏ బిడ్డ అయితే ఆ చేతుల్లో మరలా వేలు పెడితేనే నమ్ముతాను అంటూ ఉన్నాడో ఆయన దగ్గరికి నడుచుకుని వెళ్ళారు. హౌ లవ్లీ జీసస్ క్రైస్ట్. ఎంత ప్రేమ, ఎంత క్షమ. ఈ లక్షణాలు డిస్ప్లే చేయకుండా, దేవుని సారూప్యంలోనికి మనం మారకుండా, మన భక్తి అంతా మాటల దగ్గర ఆగిపోతే, యాకోబు రాసిన పత్రికలో ఏమంటాడో తెలుసా అండి? విశ్వాసము క్రియలు లేకపోతే అది మృతము అంటాడు. ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఈజ్ డెడ్. ఆ పుస్తకము సారాంశం అదే. ఈ ఉదయ కాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. థింక్ ఆఫ్ ఇట్. ఇంకొక లక్షణాన్ని చెప్తున్నాను దేవుని బిడ్డలుగా. చూడండి, ఫెయిత్ అండ్ విక్టరీ. ఫెయిత్ అండ్ విక్టరీ, స్పిరిచువల్ విక్టరీ. విశ్వాసము మొదట నడవాలి. విశ్వాసముతో అడుగులు వేసిన ప్రతి బిడ్డ విజయమే పొందాడు. ఆ క్షణంలో తాత్కాలికంగా ప్రాబ్లమ్స్ కనిపించాయి. ఆ క్షణంలో వారి జీవిత యాత్రలో ఒక్కొక్కసారి పడిపోతున్నట్టుగా కనిపించారు. కానీ ఆ పుస్తకాలు తిప్పుతూ, ఆ పేజీలు తిప్పుతూ వాళ్ళ చరిత్ర మీరు చదివితే దైర్ ఎండ్ ఈజ్ అమేజింగ్ విక్టరీ. ఆ క్షణాన మనకి ప్రాబ్లం వస్తే దాన్ని చూసి మీరు జడిసిపోవద్దు. ఆ క్షణాన కొంచెం ఏమండి ఒక వీల్లో ఒక టైం అప్ ఉంటాం, ఒక టైం వచ్చేసరికి డౌన్కి వస్తాం. మరలా అగైన్ గాడ్ విల్ టేక్ యూ టు ద అప్వర్డ్. కానీ ఆ జర్నీలో ద ఫైనల్ విక్టరీ ఈజ్ ఆల్వేస్ యువర్స్. యోసేపు చూడండి, ఒకసారేమో చక్కగా తండ్రి ప్రేమించాడు, ఇంకొకసారి అన్నలు ద్వేషించారు. ఒకసారి ఏమో నూతులు పడవేశారు, ఇంకొకసారి ఏమో పొతిఫర్ ఇంటికి వెళ్ళాడు, బాగుందనుకున్నాడు, మరలా అక్కడ ఒక శోధన వచ్చింది. శోధన జయించి పరుగు పెట్టాడు, విక్టరీ అనుకున్నాడు, కానీ వెంటనే జైలుకి వెళ్ళాడు. అప్స్ అండ్ డౌన్స్. ఒక దైవజనుడు ఏం చెప్పాడో తెలుసా అండి? ద ట్రూ క్రిస్టియన్ వాక్ ఈజ్ రియల్లీ అప్స్ అండ్ డౌన్స్. ఎప్పుడు రెడ్ కార్పెట్ వెల్కమ్లో ఉంటుందని అనుకోవద్దు. ఎప్పుడు ఒక పట్టు పరుపులపై నడిచినట్టుగా ఉంటుంది అనుకోవద్దు. Life is an amazing mixture of victory and defeat, success and failure, joy and pain, peace and battles, happiness and brokenness. But life in Jesus assures the ultimate victory over everything. Our choice to walk with the Lord and to serve Him will bring us good as well as unpleasant experiences. God answers prayers, but not all prayers will be answered the way we want them. Victory is our privilege, but not all seeming defeats can be erased from our history. Obstacles are sure to come in our lives, yet His all-sufficiency will help us overcome them all. We must press forward with our eyes on the Savior, Lord Jesus. Let's embrace the pain and hurt and allow them to make us better people for His glory. Amen. ఇది సమ్మేళితం. ఆ సమూహం, ఇది కష్టసుఖాల సమూహం, కష్టసుఖాల సమాహారం. అది నిజమైన క్రైస్తవ యాత్ర. చాలాసార్లు ఆటోలరా నువ్వు ఆడిలో తిరిగి వెళ్తావు, లేకపోతే చాలాసార్లు ఇక్కడికి అది తీసుకురా,
ఇక్కడికి వచ్చి ఒక 1000 రూపాయలు కానుకవై నీకు రిటర్న్ 10,000 వచ్చేస్తాయి. ఎటు చూసినా ఈ ప్రపంచ వేదికలపై పెద్ద పెద్ద బిగ్ స్థలాలలో మనం వినే మాటలు ఇవే. దట్స్ నాట్ ట్రూ. లాస్ట్ వీక్ చెప్పాను, వారు మార్గమున వెళ్ళుతుండగా స్వస్థత జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్స్టెంట్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ లైక్ దట్. ఆ ప్రయాణంలో మన విశ్వాసంతో ఒక్కొక్కడుగు వేస్తూ ఉండగా స్వస్థత జరుగుతుంది. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హీలర్. హీ విల్ హీల్ యూ వన్ డే, డోంట్ వరీ. వేదికలపై ఉండి చాలాసార్లు అండి వాళ్ళ వైపు మనము ఆకర్షణగా చూస్తాం, ఆ కార్యాలు చేసే వాళ్ళ వైపు చూస్తాము, కానీ ఎవరి నామములో చేస్తున్నారో ఆయన్ని మర్చిపోతాం. గాడ్ యేసు నామంలో చేస్తూ ఉన్నారు. దయ్యాలు కూడా చేసినాయండి బైబిల్లో చాలా అద్భుతాలు. ఫరో రాజు ముందు మంత్రగాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా చాలా అద్భుతాలు చేశారు. అపోస్తల కార్యంలో కొంతమంది ఈ గారడీలు చేశారట, వీళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళు అది చేశారు. Satan also does tricks. Satan also does so many amazing things. కానీ ఈ వీటి వైపే నువ్వు ఆశ్చర్యపోతూ ఉంటే ఒక్కొక్కసారి యూ కెనాట్ డిస్టింగ్విష్, ఇస్ ఇట్ ఎ సైటానిక్ మిరకిల్ ఆర్ ఇట్స్ ట్రూలీ ఫ్రమ్ అబౌవ్. అందుకే వాక్యము దగ్గరికి రండి. వాక్యమే గ్రేటెస్ట్ మిరకిల్ అండి. మీరు నన్ను అడిగితే బైబిల్లో ఉన్న అన్ని మిరకిల్స్ కంటే అద్భుతమైన మిరకిల్ ఏమిటంటే యూ ఆల్రెడీ గాట్ ఇట్. దేవుని బిడ్డగా నువ్వు ఆల్రెడీ పొంది ఉన్నావు. లోకాలు సృష్టించిన దేవుడు ఏమిటి? మనుష్య రూపాన్ని ఎత్తడం ఏమిటి? అనంతుడైన దేవుడు ఒక పెండాట్ సైజులో రెడ్యూస్ అయ్యి మరియ గర్భాన ప్రవేశించడం ఏమిటి? రక్తమాంసాలు ఆయన ధరించుకుని నీ పాప విమోచనకై శిలువ మీద వ్రేలాడడం ఏమిటి? ఆయన వద్దు అన్న పని అనేకసార్లు నువ్వు చేసిన దీర్ఘశాంతముతో నిన్ను క్షమించి నీ కొరకు ఆయన రక్షణ మార్గాన్ని సిద్ధపరిచి ఆయన పరలోకంలో నిన్ను తీసుకువెళ్ళాలని ఎదురుచూడడం ఏమిటి? పరిశుద్ధుల దేవదూతల సమూహంతో ఒక రోజున తిరిగి వచ్చి మేఘరూఢుడై సింహ గర్జనలతో ఆయన వచ్చి నిన్ను నిత్యత్వానికి తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతున్నాడని చెప్పడం ఏమిటి? దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ మిరకిల్ ఆఫ్ ఆల్ ద మిరకిల్స్. ఎందుకంటే ప్రతి మిరకిల్ బైబిల్లో మీరు చూసిన ప్రతి అద్భుతానికి దట్ స్కోప్ ఈజ్ లిమిటెడ్. బట్ దిస్ మిరకిల్ నీ రక్షణకు ఇన్ఫైనైట్ నిత్యత్వం ఉందండి. హల్లెలూయా, సెలబ్రేట్ ఇట్. ఫెయిత్ అండ్ విక్టరీ. ఈరోజు నీ ఆత్మీయ ప్రయాణంలో టెంపరరీ యు మే స్లిప్ ఆఫ్, డోంట్ వరీ, యు విల్ రైజ్ అగైన్, రైజ్ టు ద హయ్యర్ గ్రౌండ్స్. అనేక మంది నిన్ను చూచి సంభ్రమాశ్చర్యాలతో ములుగునట్లు దేవుడు ఆయన కార్యము చేస్తాడు. Look at the basics today. Worship and prayer, love and forgiveness, faith and victory, hard work and honesty. 4వ మాట కూడా చెప్తూ ఉన్నాను, నీ క్రైస్తవునిగా నీ జీవితంలో హార్డ్ వర్క్ అండ్ ఆనెస్టీ, కష్టపడే బిడ్డగుండు. ఆ కష్టము నిజాయితీతో కూడినదై ఉండాలి. కొంతమంది లంచాలు తీసుకోవడానికి భారతదేశంలో ఎక్స్ట్రా అవర్స్ పనిచేస్తారు. మిగతా దేశాల్లో లంచాలు తీసుకుంటారంటే అక్కడ కూడా తీసుకుంటారట. అక్కడ చెయ్యకూడని పనిని చేయడానికి లంచాలు తీసుకుంటారట. ఇక్కడైతే చేయాల్సిన పనిని చేయడానికే లంచాలు తీసుకుంటారు. యూనో, డైరెక్ట్గా ఫైల్స్ మూవ్ చేయరు. వీ కెన్ సీ హియర్. హార్డ్ వర్క్ అండ్ ఆనెస్టీ, నిజాయితీగా ఉండు, కష్టపడే బిడ్డగుండు. చూడండి, నువ్వు ప్రతిరోజు లెగుస్తూ ఉన్నావు, చేసిన పనే చేస్తూ ఉన్నావు. యాడ్ సంథింగ్ న్యూ టు దట్, సమ్ డిసిప్లైన్. దేవుని బిడ్డలో డిసిప్లైన్గా ఉండాలండి. యేసయ్య జీవిత చరిత్ర చూడండి. ఆయన అర్ధరాత్రి వరకు ప్రసంగించేవారు, మరలా ఉదయకాలంలో మరొక చోటకి వెళ్ళి ప్రసంగించారు. ఒక వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాను, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 53వ వచనంలో ఈ మాట ఉంది. అంతటి ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. నెక్స్ట్ వర్స్ 8వ అధ్యాయంలో యోహాను సువార్త 7వ అధ్యాయం చివరిలో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారట, యేసయ్య మాత్రం ఒలీవల కొండకు వెళ్ళారట. ఆయనకి ఇల్లు లేదు, ఆ శిష్యులతో కలిసి ఉండేవారు. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళినప్పుడు యేసయ్య మాత్రం ఒలీవల కొండకు వెళ్ళి మరలా ప్రార్థనలో గడపడానికి వెళ్ళారు. తర్వాత అండి, ఆయన జీవిత చరిత్ర, ఆయన 3.5 సంవత్సరాలు చేసిన సేవను చూస్తే చాలా అద్భుతం. ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకోవాలా, ఆయన ఇవ్వబడిన సమయాన్ని, ప్రతి నిమిషాన్ని చక్కగా దేవుని కొరకు ఉపయోగించేవారు. చూడండి, మార్కు సువార్త మీరు 1వ అధ్యాయం చూస్తే అక్కడ 16వ వచనంలో ఆయన గలిలయ సముద్ర తీరంలో ఉన్నారు. 21వ వచనం వచ్చేసరికి కపెర్నహూములోకి వచ్చారు. మరలా 29కి వచ్చేసరికి పేతురు ఇంటిలోనికి వెళ్ళారు. అలా రోజంతా అయ్యింది, చాలా టైర్డ్ అయిపోయారు. 35వ వచనం వచ్చేసరికి
పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరలా నెక్స్ట్ డే హీ స్టార్ట్ ఎర్లీ హిస్ డే. ఆ తర్వాత రోజంతా స్వస్థపరుస్తూ, అనేకులకి బోధిస్తూ, అనేకులు స్వస్థపరుస్తూ ఆయన గడిపారు. డిసిప్లైన్, హార్డ్ వర్క్ అండ్ ఆనెస్టీ. కష్టపడండి దేవుని బిడ్డలుగా, బద్ధకంగా ఉండొద్దు. ఈ మాటను చూపిస్తూ ఉన్నాను. చూడండి, ఒక యవ్వన బిడ్డ గురించి చదువుతూ ఉన్నాను. ఎంత చక్కగా ఉంటుందో చూడండి. నిర్గమకాండము 31వ అధ్యాయంలో బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని, 31వ అధ్యాయంలో 1వ వచనం. నిర్గమకాండము 31వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడు నైనా బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటికై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. చూడండి, ఒక్క బిడ్డకి ఎన్ని పనులు! విచిత్రమైన పనులు చేస్తాడట, బంగారంతో పని చేస్తాడట, వెండితో పని చేస్తాడట, ఇత్తడితో పని చేస్తాడట, రత్నాలతో పని చేస్తాడట, కర్రను కోసి కార్పెంటర్ వర్క్ ఆల్సో వచ్చట, గోల్డ్ స్మిత్ అండ్ అగైన్ కార్పెంటరీ. ఎన్ని పనులు చేస్తున్నాడు! బంగారంతో చేశాను కదా, గోల్డ్ స్మిత్గా ఉన్నాను, ఈ బతుక్కి ఇది ఇక చాలే అనుకోవట్లా. ఇంకా ఇంకా సంథింగ్ ఎల్స్ ఈజ్ ఆల్వేస్ లెర్నింగ్. ఎందుకంటే ఆ పనులన్నీ దేవుని కొరకు ఉపయోగిస్తున్నాడు. దేవుని మందసాన్ని చెక్కే శ్రేష్టమైన పని దేవుడిచ్చాడు ఆ బిడ్డకి. ఎందుకంటే అన్ని టాలెంట్స్ తన జీవితకాలంలో నింపుకున్నాడు. యేసయ్యకు ఉపమానం చెప్పారండి. ఆయనకి టాలెంట్స్ ఇస్తే కొంతమంది మల్టిప్లై చేశారు, ఒకటి మాత్రం వెళ్ళి భూమిలో దాచిపెట్టాడు. ఆయన వచ్చి తిరిగి పరీక్షించారట. చూడండి, ఒక టైం ఉంది. గాడ్ కమ్స్ బ్యాక్ అండ్ ఆస్క్, నీకు ఇన్ని టాలెంట్స్ ఇచ్చాను, వాటిని బూడిదలో పోసిన పన్నీరు చేశావు అని దేవుడు అడిగే ఒక సమయం ఉంది. హీ విల్ ఆస్క్. ఆయన వచ్చాడట, మరలా వచ్చి ఏవి ఇవన్నీ తీసుకురండి అన్నారట. ఇతను అనుకున్నాడు ఇక ఎప్పటికి రాడలే అనుకుని బద్ధకంగా భూమిలో పాతిపెట్టి, మరలా నువ్వు మూర్ఖుడివి, నువ్వు క్రూరుడివి, నువ్వు అడిగితే ఎక్కడ నాకు నష్టం వస్తుందో అని భూమిలో దాచిపెట్టాను అని కబుర్లు చెప్తూ ఉన్నాడు. వెంటనే దేవుడు గద్దించాడు ఆ బిడ్డని. చీకటి గల స్థలంలో వేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటాయి. కనీసం పోనీ అతను ట్రై చేసి, తను నిజముగా ఆనెస్టీగా ట్రై చేసి ఓడిపోయిన దేవుడు మెచ్చుకునేవాడేమో. హీ నెవర్ ఈవెన్ ట్రైడ్. అది మల్టిప్లై చేసిన వాళ్ళకి ఇంకా దేవుడు ఇచ్చాడు. ఈ బిడ్డ చూడండి ఎన్ని నేర్చుకున్నాడు. చూడండి, ఇందాక చెప్పాను, లేచి అదే పని చేస్తే సంవత్సరం చివరి మరలా అలాగే ఉంటుంది నీ బ్రతుకు. ఒక స్లైటెస్ట్ థింగ్ నువ్వు యాడ్ చేస్తే, ఒక డిసిప్లిన్, సంథింగ్ టు లెర్న్, ఆ సంవత్సరం చివర యు ఆర్ ఫార్ బెటర్ దెన్ సంబడి ఎల్స్. ఒక మ్యాథమెటిక్ ఈక్వేషన్ చెప్తాను చూడండి. 1 whole to the power of 365 ఈక్వల్ టు 1. మరలా చెప్తున్నాను, 1 whole to the power of 365 ఈక్వల్ టు 1. బట్ 1.01 whole to the power of 365 ఈక్వల్ టు 37. 0.01 he added to the same day. అలా ఒక సంవత్సరం అయ్యేసరికి he got 37 new things. 1.01 whole to the power of 365 is 37. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హార్డ్ వర్క్ అండ్ ఆనెస్టీ. కష్టపడు, నిజాయితీగా ఉండు జీవితంలో. దేవుడు అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాడు. నీ యవ్వన జీవితాన్ని శ్రేష్టమైన వాటి కోసం ఉపయోగించు. ఎప్పుడు ఆ యూట్యూబుల్లో ఏమండి ఆ వీడియోలు విచిత్రంగా హెడ్డింగ్లు పెడతా ఉంటారు. ఎంత క్యూరియాసిటీ నీకు కల్పిస్తారంటే, నేను క్లిక్ చేస్తే వాళ్ళ వ్యూస్ పెరిగితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. అందుకని విచిత్రమైన టైటిల్స్ పెట్టి నిన్ను పుల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఆ ఫోన్ నీ చేతిలో ఉన్న వరకు ఏది వ్యర్థమైనది, ఏది ఉపయోగమైనది తెలుసుకుని డిసిప్లిన్గా దానితోనే సమయాన్ని గడిపి మిగతా సమయం అంతా నీ కుటుంబం కోసం, నీ కెరియర్లో ఎదుగుదల కోసం, దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఒక బలమైన పాత్రగా వాడబడాలి. ఎంత టైం వచ్చిందండి ఈ లాక్డౌన్ టైంలో. ఇంట్లోనే ఉన్నావు. యూ కెన్ యూజ్ సో మెనీ థింగ్స్ యూ కెన్ లెర్న్. యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మరలా చెప్తూ ఉన్నాను, బేసిక్స్లో ఎలా ఉన్నావు, దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితంలో ఎలా జీవిస్తూ ఉన్నావు, దేవుని రక్తధారల చేత కడుగుబడిన నీ జీవితం ఎలా ఉంది, నీ గృహము వర్షిప్ అండ్ ప్రేయర్తో నింపబడిందా, నీ హృదయం నింపబడిందా?
లవ్ అండ్ ఫర్గివ్నెస్ నీ జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయా? ఫెయిత్ అండ్ విక్టరీ, విశ్వాసపు అడుగులు వేస్తూ ఉన్నావా? అవిశ్వాసంగా అందరి వైపు చూస్తూ ఉన్నావా? హార్డ్ వర్క్ అండ్ ఆనెస్టీ, కష్టపడే బిడ్డగా నువ్వు ఉన్నావా? దేవుడు మెచ్చే చక్కని సాక్ష్యం నీకుందా? దేవుడు ఇవన్నీ ఈరోజు వాక్యము విన్న నీకు సమృద్ధిగా దయచేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వేడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, జీవము గల దేవుడవు నీవు తండ్రి. నోటి మాట చేత సమస్త విశ్వాన్ని సృష్టించిన దేవుడవయ్యా తండ్రి. ఆత్మీయ జీవన ప్రయాణంలో మాకంతా తెలుసులే, చాలా ఎదిగిపోయామని మేము అనుకోకుండా మా బేసిక్స్ నీ ప్రభువా, మూల పాఠాలని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ నీలో చక్కని బిడ్డలుగా ఎదిగేటట్టు నీ కృప చూపించండి. ఏ బిడ్డలు ఈరోజు వాక్కులు విన్నారు, ప్రతి బిడ్డను ముట్టండి, బలపరచండి, విశ్వాసము చేత నింపండి తండ్రి. వారి కొరకు నీవు గొప్ప మేలులు దాచి ఉన్నావని వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి. తన యందు భయభక్తులు గల వారి కొరకు నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నావు కదా ప్రభువా. అటువంటి గొప్ప మేలులను వారి వడిలో పోయండి తండ్రి. ఆయన మరి ప్రతి బిడ్డ కూడా క్రైస్తవ మూల పాఠాలని బేసిక్స్లో చక్కగా తండ్రి స్థిరముగా నిలబడి ఆయన అటువంటి చక్కని ఫౌండేషన్ మీద అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే కృపను అనుగ్రహించమని నాయన ఈరోజు వాక్యం విన ప్రతి బిడ్డను నీ భద్రతలో, నీ కాపుదలలో ఉంచమని, ఏ ప్రార్థన వినపాన్ని నీ దోసిళ్లలో పెట్టుకుని నీ వైపు చూస్తూ ఉన్నారు, నీ అనంతమైన ప్రేమలో, నీ కృపలో ప్రతి బిడ్డ ప్రార్థనా విన్నపాన్ని తండ్రి నీవే జరిగించి, నీ కృప చూపించి ప్రతి బిడ్డను నిండారుగా దీవించి నీ సాక్షులుగా వాడుకొనమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా నీడగా ఉండి ఆశీర్వదించి కాపాడి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు వాక్యం విన్న మీ అందరినీ దేవుడు చక్కని సమృద్ధిలో కాపుదల్లో ఉంచి దీవించి ఆశీర్వదించునుగాక. మరి మనం తొందరలోనే సెప్టెంబర్ 1st వీక్ నుండి మరి ఆలయాలు తెరిచి సంఘముగా కూడి దేవుని ప్రార్థించాలని ఆశపడుతూ ఉండగా మీరు కూడా మీ ప్రార్థనల జ్ఞాపకం చేసుకోండి. మరి బెంగళూరు వచ్చిన ప్రతి బిడ్డ కూడా మరి ఫోన్ చేసి మరి చక్కగా సమయానికి వచ్చి దేవుని ఆరాధించాలని కోరుతూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ వీక్. సీ యూ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.